కాదు, క్లీనింగ్. అయ్యో రాజభోగం పోయనే. అన్ని అంట్లు తోమాలి. అయ్యయ్యో, అయ్యో పసివాడా. ఇలా ముందు ఇల్లంతా చెత్త చేసుకోండి, ఆ తర్వాత శుభ్రం చేసుకోండి. బాగా చెప్పాను కదా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది. మొత్తం డబ్బులన్నీ ఇందులోనే దాచిపెడతాను. ఏంటి తోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఆబ్వియస్లీ నిజం చెప్పాలంటే చెప్పండి, అందరూ ఇలాగే ఉంటారు కదా. అంతేగా అంతేగా. హాయ్ అండి, హాలిడేస్ టైమ్స్ వస్తున్నాయి. బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారా? అండ్ మీ ఇంట్లో కిడ్స్ ఉన్నారా? మీకు తెలుసు కదా, బేబీస్ రిలేటెడ్ ఏ యూస్ఫుల్ ప్రోడక్ట్ని నేను యూస్ చేసినా దాన్ని నా వ్యూయర్స్కి కూడా చెప్తాను అని. దిస్ టైమ్ ఎక్స్క్లూజివ్గా పిల్లల కోసం వచ్చిన ఒక అవుట్డోర్ ట్రావెల్ ఎసెన్షియల్ గురించి చెప్తాను. అదే లవ్ ల్యాప్ గల్ఫ్ బేబీ స్ట్రాలర్ పామ్. బేసిక్గా స్ట్రాలర్ అనేది చాలా యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ బేబీస్కి యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్కి. బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు టైర్డ్ అయిపోయినా కూడా స్ట్రాలర్లో కూర్చోపెట్టేస్తే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు అండ్ ఈజీగా పడుకుంటారు కూడా. అంతేకాకుండా బేబీస్కి ఫీడింగ్ కూడా ఇవ్వచ్చు, చేంజింగ్ కూడా చేయొచ్చు స్ట్రాలర్లో. ఈ స్ట్రాలర్ సేఫ్టీ విషయంలో చింతే అవసరం లేదు, బికాస్ ఇది 5-point సేఫ్టీ హార్నెస్తో వస్తుంది. అండ్ ఇంకో అడిషనల్ సేఫ్టీ ఫీచర్ వచ్చేసి దీనిలో రేర్ వీల్ సేఫ్టీ బ్రేక్స్ని, పివోటింగ్ బంపర్ బార్ని ఇచ్చారు, విచ్ ఈజ్ వెరీ సేఫ్ టు హ్యాండిల్. ఈ స్ట్రాలర్లో మల్టీ లెవెల్ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంది. ఈ స్ట్రాలర్లోని సీట్ మల్టిపుల్ పొజిషన్స్లో రెక్లైన్ అవుతూ బేబీకి మ్యాక్సిమం కంఫర్ట్ని ఇస్తుంది. ఇది చాలా వైడ్గా ఉంటూ బేబీకి మ్యాక్సిమం కంఫర్ట్ని ఇవ్వడం కోసం స్పేషియస్ కుషన్డ్ సీట్, ఎక్స్పాండబుల్ పెనోపీ అండ్ అడ్జస్టబుల్ కమ్ సేఫ్టీ ఫుట్ రెస్ట్ తోటి వచ్చింది. ఈ ఫ్రంట్ సివిల్ వీల్ తోటి ఈజ్ ఆఫ్ మూమెంట్ తోటి ఉంటుంది. బేబీకి కావలసినంత కన్వీనియన్స్ని ప్రొవైడ్ చేయడంతో పాటు దాన్ని క్యారీ చేసే మదర్స్కి కూడా కన్వీనియంట్గా ఉండేలాగా స్పేషియస్ బాస్కెట్ని ఇంకా లార్జ్ బ్యాక్ పాకెట్ని ఇచ్చారు. ఈ స్ట్రాలర్లో ఇంకొక అడిషనల్ ఫీచర్ వచ్చేసి దీనిలోని రివర్సిబుల్ హ్యాండిల్ బార్. ఇది రివర్సిబుల్ హ్యాండిల్ బార్ ఉండడం వల్ల ఇందులో పిల్లలు ఏం చేస్తున్నారు అని మదర్కి అసలు టెన్షన్ అవసరమే లేదు. నేను దీన్ని నాకు తెలిసిన వాళ్ళందరికీ సజెస్ట్ చేశాను అండ్ తీసుకున్న వాళ్ళు కూడా మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు. మెయిన్గా మదర్స్ చెప్తున్నారు దట్ వాళ్ళు స్ట్రోలర్ని బాగా ఈజీగా హ్యాండిల్ చేస్తున్నారు అని. ఎక్సలెంట్గా ఉంది అండ్ సూపర్ కన్వీనియంట్గా ప్లస్ ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంది అని కూడా అంటున్నారు. చాలా ఇన్ఫర్మేటివ్ ప్రోడక్ట్ గురించి చెప్పాను అని అనుకుంటున్నాను. సో ఆల్ ద మదర్స్ అవుట్ దేర్, డెఫినెట్గా మీరు మీ బేబీకి స్ట్రోలర్ని గిఫ్ట్ చేసి మీరు కూడా హ్యాపీగా సేఫ్టీగా కిడ్స్ని హ్యాండిల్ చేయండి. ఇంత యూస్ఫుల్ ప్రోడక్ట్ని మీరు loveLab.com అనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా కొనచ్చు. అంతేకాకుండా అన్ని టాప్ బేబీ గేర్ స్టోర్స్లో కూడా ఇది అవైలబుల్గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, కంపల్సరీ వెళ్ళి కొనుక్కోండి అండ్ మీ బేబీ కేర్ ఎక్స్పీరియన్సెస్ని నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో మెయిన్ వీడియోలోకి పదండి. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు నటి శ్రావణి. సో ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా? చూసారా ఎంత నీట్గా మంచిగా రెడీ అయ్యి తలదూకొని లిప్స్టిక్ వేసుకొని ఇంత బాగా రెడీ అయినప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అనుకున్నారు కదా? కాదు, క్లీనింగ్. అయ్యో రాజభోగం పోయనే. ఎందుకు? వచ్చేవన్నీ పండుగలు కదండి. క్రిస్మస్ పండగే, న్యూ ఇయర్ పండగే. న్యూ ఇయర్కి మనం కొత్త బట్టలు వేసుకుంటే సరిపోద్దా? ఇల్లంతా కొత్తగా ఉండద్దా? మళ్ళీ సంక్రాంతి, భోగి, అబ్బాబ్బాబ్బా ఎన్ని పండుగలు చెప్పండి. సో మనకి కుదిరినప్పుడే కొంచెంగా ఇల్లు క్లీన్ చేసి పెట్టేసుకుంటే
ఆ టైంకి అంత పని ఉండదు, ఇంత పని అవుతుంది. సో ఇది నిన్నటి నుంచి మొదలుపెట్టిన యుద్ధం. అలా చూస్తే మీకు తెలుస్తుంది. ఫస్ట్ కిచెన్ నుంచి మొదలుపెట్టానమాట. ఇది ఫుల్ చెత్త, కిచెన్, స్టోర్ రూమ్ అంతా. ఇవి అన్నీ ఏంటి అంటే మన ఇంట్లో ఆల్రెడీ స్టీల్ సామాన్లు ఇవన్నీ ఉంటే మనం ఎక్స్చేంజ్ చేసి కొత్తవి తెచ్చుకుంటాం కదా, అలాగే ఇది ఎక్స్చేంజ్ చేసేయడానికి పెట్టిన బ్యాగ్. ఇవి ఏంటంటే ఇన్ని కుక్కర్లు, మా ఆవిడన్నాడు కదా, కుక్కర్లన్నీ పాడు చేశాడు, కింద కొట్టి మీద కొట్టి, వాటికి రిపేర్ చేద్దామని పెట్టా. ఇవన్నీ తర్వాత నా రిలాక్స్ అయ్యే పని ఏంటో తెలుసా, ఫుల్ రిలాక్సేషన్ అనమాట. ఒకసారి అటు పంచివా, అన్ని అంట్లు తోమాలి, అయ్యయ్యో. అయ్యో పసివాడా, ఇన్ని అంట్లు అన్నీ తోమేసరికి ఉంటుంది భలే అనమాట. ఎందుకు మీరు అన్నీ చేస్తున్నారు, పనామ లేదా? ఫస్ట్ క్వశ్చన్. మా పనామ ఏం చేసిందంటే నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఏమో ఎవరితో పెళ్ళి ఉందని వెళ్ళింది, ఆ తర్వాత ఎలక్షన్స్ అమ్మా అని చెప్పి అక్కడ వెళ్ళింది. అయిన తర్వాత వస్తున్నామంటే మా అమ్మకి బాగాలేదమ్మా అంది. సరే ఇన్ని చెప్తుందంటే రాదు అని అర్థమైపోయింది. సరే రాకపోతే రాకపోయింది అని ఇంకొక పనామని పెట్టాను. ఆమె ఏం చేసింది, పని చేస్తూ చేస్తూ చెయ్యి అలా కొట్టుకుంది ఇంట్లోనే. అది జాయింట్ డిస్లొకేట్ అయిందంటే చేతికి ఫుల్ కట్టుకొని ఉంది. ఇంకొకరు దొరకట్లేదు. సో ప్రస్తుతానికి నేను మా అమ్మాయి యుద్ధానికి రెడీ అయ్యాం. మీరు కూడా హెల్ప్ చేయండి వీడియో చూసి. ఫస్ట్ కమ్ ఇక్కడ మొదలు. ఇది ఏంటంటే ఇది చీపిరి కాదు, చీపిరి లాంటిది. అంటే ఇవి లైక్ స్ట్రింగ్స్ లాగా ఉంది అనమాట. ఇది నార్మల్ బ్రూమ్ కాదు. సో ఇది డస్ట్ క్లీన్ చేసేస్తుంది. సో పైన ఫస్ట్ మా అమ్మాయికి కానీ మా ఆయనకి కానీ అందరికీ చెప్తా, చెప్పులు దీని మీద పెట్టద్దు అని. ఉంది కదా, చేయించాం కదా, పెట్టరు. నిన్న తవ్వకాల్లో కొన్ని దీపావళి సామాన్లు బయటపడ్డాయి. ఇవన్నీ సగం చెత్త ఇదే అనమాట, కానీ చాలా బాగున్నాయి. చూపించిన మధ్య మధ్యలో ఇలాంటి రిలాక్సేషన్ టైమ్స్ అనమాట. చెత్త క్లీన్ చేయాలంటే చెత్త వేయాలి కదా, అందుకే నేనే వేసా. సో ఇవి క్రాకర్స్ అనమాట, చాలా డేంజరస్ క్రాకర్స్. ఎలాగో చూడండి, ఆయన పక్కనుండు, ఇలా తీసుకోవాలి, కొట్టాలి. సౌండ్స్ వినిపిస్తుందా? చూసారా ఎంత చిన్నగా ఉంది, ఎంత సౌండ్ చేస్తుంది. అయ్యా అయ్యా సరే, అలాంటి క్రాకర్స్ అనమాట. ఇవి మేమే పగలగొట్టాం. సో ఇలాగా ఇంట్లో ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా ముందు ఇల్లంతా చెత్త చేసుకోండి, ఆ తర్వాత శుభ్రం చేసుకోండి. బాగా చెప్పాను కదా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో అదే అన్నమాట మ్యాటర్. సో ఫస్ట్ దీంతో ఇలాగంతా క్లీన్ చేసేద్దాం. చేసిన తర్వాత ఆబ్వియస్లీ స్ప్రే చేసి తుడిస్తే కొత్తగా అయిపోతుంది. అదనమాట మ్యాటర్. అసలు అయిపోయిన తర్వాత వాల్స్ చెప్పాను కదా, ఇది చీపిరి కాదు, చీపిరి లాంటివి. సో యూ కెన్ క్లీన్. దీని నుంచి రస్ట్ రావడం అలాగేమీ ఉండదు. సో ఇక్కడ చూస్తే ఓం, అండ్ ఇక్కడ చూస్తే త్రిశక్తి. ఇలా పెట్టారేంటి, ఇందులో వెళ్ళట్లేదా? ఓకే, వెళ్ళట్లేదు. అండ్ ఆ పైన పింక్వి మాత్రం ఎప్పుడన్నా పండగలకి మనము పూలదండలు కడతాం కదా, దానికోసం పెట్టించింది. ఇక్కడేమో పంచముఖ ఆంజనేయ స్వామి. యాక్చువల్లీ మన మెయిన్ గుమ్మానికి ఉండే డోర్ని ఏమంటాం, సింహద్వారం అంటాం కదా, అందుకే సింహాన్ని పెట్టాను ఇక్కడ. అలా ఏమీ కాదు, ఇది యాక్చువల్లీ కాలింగ్ అనమాట. ఎప్పుడన్నా కాలింగ్ బెల్ పనిచేయనప్పుడు అని బీట్ చేయడానికి. ఓకే, హాల్లోకి వచ్చేస్తే ఇక్కడ ఏంటి పరిస్థితి, ఇవన్నీ మా అమ్మాయి రోజు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి చదువుకుంటుంది. సో నేను వాళ్ళకి స్లిప్ టెస్ట్లు ఎగ్జామ్లు పెడుతూ ఉంటాను, ఆ పేపర్లు అనమాట. ఇది ఏంటంటే పిల్లలు వినకపోతే చితక బాధాలి అని నేను అన్ను, కానీ బాధనంత పని చేయాలి కాబట్టి మా అమ్మాయిని బెదిరించడానికి వాడే స్టిక్.
ఈ 4 ఇయర్స్లో నా ఫస్ట్ హోమ్ టూర్కి దీనికి చాలా చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే చూడండి, మా అబ్బాయి చేసిన పని అన్నమాట. మొత్తం దీని మీద అన్ని గీతలు గీసేసి అన్నీ చింపేసి దా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది. ఏం పనులు చేస్తున్నానో అదే వీడియో చేస్తున్నాను. చూడు, షూటింగ్ లేకపోతే ఏం చేస్తారు? మీకేంటండి, మీరు సెలబ్రిటీస్. క్లీనింగ్ ఎలాంటి క్లాత్తో చేస్తుందో చూడండి. అది బయట చెప్పుల దగ్గర చేసింది, అది అక్కడదే కదా. అదే ఎలాగో తెలియక ఏముంది, మీరు ఏమంటారు, షాపింగ్స్, టూర్స్, ట్రావెల్స్ తప్ప ఏముండవు అని అనుకుంటారు కొంతమంది. ఆ కొంతమంది కోసం మేము చేసే ఫన్ యాక్టివిటీస్ అన్నమాట ఇవే. సో యాజ్ యూజువల్ మనం అన్నీ యూజ్ చేసేది లవ్లక్ బ్రాండ్సే కాబట్టి చైర్ ఇది దీని ప్లేస్. దీని హ్యాండిల్ ఏది? మావాడు ఎవడ పడేసాడా? అయ్యయ్యా, పేపర్లు చూసారా? మళ్ళీ ఎగ్జామ్ పెట్టకుండా పేపర్లు అన్నమాట. అమ్మా, నేను ఫస్ట్ అన్నీ ఎక్కడి తీసి కింద పడేస్తాను, లాస్ట్లో తుడుద్దాం. అంటే ఇలా క్లీన్గా డస్ట్ ఇవన్నీ నేను సర్దేస్తాను కదా. యాక్చువల్లీ ఇది 2 days నుంచి జరుగుతున్న పని అన్నమాట. మీకు బయట చూస్తేనే అర్థమై ఉంటుంది. బెడ్రూమ్లోకి వద్దులే. అండ్ ఇక్కడ వస్తే డైనింగ్ టేబుల్ మీకు లాస్ట్ ఎపిసోడ్లోనే చూపించాను. మా వాడు ముక్కలు చేసి పెట్టాడు గ్లాస్ తీసేసిన తర్వాత మిగిలిన పార్ట్ ఇది. సో 2 chairs బయట వేశాను, 4 chairs ఇక్కడ పెట్టేశాను. అండ్ దిస్ ఈజ్ అవర్ స్టోర్ రూమ్. నిన్నటి వరకు స్టోర్ రూమ్లానే ఉంది, ఇప్పుడు మామూలు రూమ్ లాగా తయారైంది. సో ఈ ట్రంక్ పెట్టి నిండా నేను డబ్బులు, కొత్త నోట్స్, 2000 నోట్స్, 500 ఇప్పుడు లేవు కదా, 500 నోట్స్, మొత్తం డబ్బులన్నీ ఇందులోనే దాచిపెడతాను. ఏంటి దోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఓకే, జస్ట్ ఇన్వర్టర్, షూటింగ్ లగేజ్, ఎక్స్ట్రా వాడనివి ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ ఓకే, మీకు ఆల్రెడీ హోమ్ టూర్ చేశారు కాబట్టి తెలుసు. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు కిచెన్ ఎలా సర్దాం, ఎందుకు అంత సామాన్ వచ్చింది అని అంటే కారణం ఇది. యాక్చువల్లీ అంటే ఉంటాయి కదా ఇంట్లో, మనం చాలా కొన్నవి అవి అన్నీ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి షాపింగ్కి వెళ్తే కొంటాం కదా. సో పైన మొత్తం చాలా స్టోరేజ్ ఉండిందనమాట. సో అక్కడ కింద స్టోర్ రూమ్లో అవి అన్నీ. సో మొత్తం తీసేసి కొన్ని పంచేసి, కొన్ని పడేసి, కొన్ని అమ్మేసి అలాగే చేయగా మిగిలింది. ఫైనల్లీ మా కిచెన్ ఇలాగైంది ఇప్పుడు. సో అంటే ఎంత చేసినా మళ్ళీ కుకింగ్ అన్నది చేస్తుంటాం కదా. సో ఇది ఒక్కటి. ఇప్పుడు మనం కుక్ చేసినప్పుడు పెద్ద వెజల్స్లో కుక్ చేస్తాం, కర్రీస్ కానీ ఏమైనా. అలా కుక్ చేసినప్పుడు మళ్ళీ అంత పెద్ద గిన్నె అక్కడ ఎందుకు, సో ఇలాగా తీసుకున్నాను నేను. సో ఇందులో 2 కర్రీస్ వండితే ఇలాగ ఇందులో పెట్టేసి, మనకి ఎప్పుడైతే ఫుడ్ తినాలి అనుకుంటామో ఒక 5-10 minutes ముందు సాకెట్లో పెడితే పవర్ వచ్చేస్తుంది, ఫుడ్ వేడి అయిపోతుంది. సో అస్తమాటుకు మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఓవెన్లో పెట్టి కూడా హీట్ చేయకుండా ఇలాగ ఈజీ అయిపోతుందని ఇది కూడా బయటకు తీశాను ఇప్పుడు. సో ఓకే, ఎంత అమ్మ సర్దేస్తుంది. ఇక్కడ యాపిల్, ఈ యాపిల్ పండుగ గల కారణం మా పండు. ఎడమ్మాడు అయితే మనం ఇంకా ప్రశాంతంగా చేసుకోవచ్చు. వెళ్దామా పైకమ్మా? అయ్యో తుమ్మారు, శకనం బాగాలేదు. గిన్నెలా నువ్వు తోముతూ ఉండు, నేను వస్తాను. వీళ్ళకి పైన కూడా చూపించేసి వస్తాను. రండి పైకి వెళ్దాం. సరే, ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నానో నేను నా కబోర్డ్ని. ఇది ఇంత నీట్గా ఉండాలంటే దానికి ముందు అంతే ఇలాగ ఉండాలన్నమాట. మీరు ఇక్కడి వరకే చూపిస్తాం, దాని వెనకాలన్నది లేక చూపించాం. బికాస్ సర్దుకోవాలి అంటే ఫస్ట్ మెస్సీగానే ఉంటుంది కదా. నేను ఎప్పుడు సర్దడం మొదలుపెట్టినా కంపల్సరీ కొన్ని బట్టలు తీసేస్తూ ఉంటాను. సో ఇవన్నీ అలాగనమాట, ఇవన్నీ పడేసేవి.
ఇప్పుడు ఇంకా ఈ బ్యాలెన్స్ ఉంది. ఇందులో కొన్ని తీసి పడేసిగా మిగిలిన ఏమన్నా ఉంటే సర్దుకోవాలి. సో అది అన్నమాట. ఇవి అంతా రూమ్స్ నేను ఇప్పుడు క్లీన్ చేయట్లేదు. ఎందుకంటే మొత్తము అన్నీ కూడా మళ్ళీ డస్టింగ్ చేయాలి కాబట్టి ఒకసారి. ఫ్లోర్ క్లీనింగ్ మాత్రం లేటర్. ముందు అన్ని పైపుని సర్దుతున్నాను ఫస్ట్. సో ఇక్కడ వచ్చేస్తే ఈ పవర్ బ్యాంక్ నేనే పెట్టా. ఇది కూడా నేనే ఇందాక క్లీన్ చేస్తూ వదిలేశాను. సో ఇదంతా అయిపోయింది యాక్చువల్లీ. ఇక్కడ చూస్తే ఓకే, స్టడీ టేబుల్ వీళ్ళు చదువుకున్న తర్వాత ఇలాగే వదిలేస్తారు. అండ్ ఒకటి ఉంది ఇక్కడ, వీడు కూడా ఆబ్వియస్లీ నిజం చెప్పాలంటే చెప్పండి, ఆంధ్రలో ఇలాగే ఉంటుంది కదా. అంతేగా అంతేగా. సో ఇవన్నీ నీట్గా పెట్టేసుకొని పైన చెప్పాను కదా క్లీన్ చేస్తే తర్వాత తడిబట్ట పెట్టేయచ్చు. మా వాడు జోజో వీడు పడుకుంటేనే మనం ప్రశాంతంగా పని చేయొచ్చు అనమాట. మంచిగా పపాయ తినేసి నిద్రపోతున్నాడు. సో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పాను కదా ఇల్లు క్లీన్ అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే పనికిరాని వస్తువులన్నీ బయట పడేయాలి. మనకి ఇంట్లో ఏదైతే అవసరం లేదో అవి అన్నీ బయట పడేస్తేనే ఇల్లు శుభ్రంగా ఉంటుంది. యాక్చువల్లీ వాడని వస్తువులు ఇంట్లో ఉండడం కూడా మంచిది కాదు అని అంటారు. ఇప్పుడు ఏం పడేస్తున్నారు అంటారా? బొమ్మలు. మా వాళ్ళు ఆడరు, పెట్టరు. పాప నా కొడుకు ఏం కొనలేదులేండి, ఇవన్నీ నా కూతురు బొమ్మలే. ఓన్లీ ఇలాంటి వాటిలతో ఆడతాడు వాడు, ఎందుకంటే వీళ్ళ సౌండ్స్ చేస్తాయి కాబట్టి. ఇలాంటివి కార్లు తప్ప మిగతా ఏమి వాడు. కొన్ని డ్యామేజ్డ్ ఉంటాయి. ఈ పాప పాప బాగుంది. ఇదే ప్రాబ్లం, ఏమైనా తీసి పడేద్దాం అన్నప్పుడే అవి అందంగా కనపడతాయి. ఇందులో ఆల్రెడీ పార్ట్స్ మిస్సింగ్. నెక్స్ట్ గాలి వస్తుంది. ఇది ఉంది కానీ దీని ఛార్జర్ పోయింది. సో నో. ఇది యాక్చువల్లీ ఏంటంటే న్యూ మామ్స్ కానీ అంటే ఇప్పుడిప్పుడే పాకే పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది ఎలాగా అంటే మనం బ్యాక్ ప్యాక్ వేసుకుంటాం కదా, సో ఇలాగ పెట్టి హ్యాండ్స్ వేసేయాలి. ఇది వెనక్కి పెట్టి పిల్లలకి ఇందులోంచి హ్యాండ్స్ తీసి ముందుకి ఇలా క్లిప్ ఇస్తాడు, అలా వేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు గబుక్కుని వెనక్కి పడినా కూడా వాళ్ళకి తగలదు. సో ఇది ఇట్లా హెడ్ సపోర్ట్గా ఉంటుంది అనమాట. సో ఇది మా వాడికి కొన్నాను అప్పుడు, ఇప్పుడు అవసరం లేదు. పిల్లో నో, బాల్ ఓకే, దీని ఏమంటారు స్టిక్స్, ఈ పిల్లో వద్దు. అంటే కొన్ని బాగున్నాయి కూడా పడేస్తున్నాను, ఎందుకులే వాళ్ళు ఆడేది లేదు పెట్టేది లేదు. దీనికి అర్థమైపోయింది నేను దీన్ని పడేస్తానేమో అని, అందుకే పని చేస్తాను. సో ఇక్కడ గమనిస్తే మిషన్ ఉంది, మా అమ్మ ఏమన్నా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే చేస్తుంది, అందుకని ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇది నా కూతురికి అంటే గనిష్క, షీ కంప్లీటెడ్ హర్ 8 అండ్ ఇప్పుడు 9లోకి ఎంటర్ అయింది. దానికి వాళ్ళ ఫాదర్ కొన్న ఫస్ట్ బొమ్మ మంత్స్లో ఉన్నప్పుడే, అది పుట్టాక దానికి కొన్న ఫస్ట్ బొమ్మ. ఇది అయిపోయింది దీని సీన్. అయ్యో ఓ ఇది రోబోనా, వామ్మొద్దు. ఇందులో ఉన్నాయా? మొన్న అన్ని సాక్సెస్ ఒకటొకటే ఉందే అని చెప్పి అన్నీ పడేసానే. ఇప్పుడు మిగతా ఒకటి ఇక్కడ ఉన్నాయా? ఏం చేసేది ఏం లేదు. ఇప్పుడు ఈ విషయం చెప్పి తిట్లు తినే కన్నా బ్యాండ్స్, టార్చెస్, ఇది ఇక్కడ ఉందా, దీని గేమ్ కాయిన్స్ ఏవైతే ఉందో అది కింద ఉంది, దీన్ని ఎతుకుతున్నాను ఇప్పుడు దొరికింది. దిస్ వన్ త్రో, దానికి సంబంధించింది ఈ పాప గో. ఓ బెలూన్స్ పనికొస్తాయి. ఈ
కార్ ఉంది కానీ ఈ కార్కి వైర్ ఉంది, ఇది గబుక్కుని పొడుచుకుంటారు పిల్లలు, ఇలాంటివి వద్దు. త్రో. ఇది ఇంకోటి ఉందా క్యాక్టస్? త్రో. ప్రస్తుతానికి ఇందులో ఇవే ఉన్నాయి. ఇందులో ఏముంది? ఖాళీ. కార్ బొమ్మ, ఇది కొత్తది, మొన్నే కొన్నా. బాగుంది కదా. ఇవి ఎన్ని ఉన్నాయి రా? ఇదే బాగా పనిచేస్తుంది. ఇది ఉంచి నువ్వు ఒకటి చాలే అబ్బా. బుక్, కొత్త బుక్ ఇక్కడ ఉంది. అప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది కదా, టాకింగ్ టామ్. ఎలిఫెంట్ ఇంట్లో ఉంటే మంచిది, పడేయకండి, పనిచేస్తుంది. పెన్సిల్ బాక్స్, ఓకే. త్రో. వీడు బాగున్నాడు. ఇవి బర్త్డేకి డెకరేషన్వి ఉంటాయి కదా, అన్నీ కొన్నాం కానీ ఏమి డెకరేట్ చేయలేదు, ఏం చేయలేదు. దిస్ ఈజ్ ఆల్సో సో ఓల్డ్ వన్. మా వాడు ఫోన్ తెగ మాట్లాడుతున్నాడు ఈ మధ్య, ఫోన్ ఇద్దాం. ఇది యాక్చువల్లీ వాచ్ కమ్ ఫ్యాన్ అనమాట. మా అమ్మాయికి కొనిస్తే అక్కడ పడేసిందో. ఇది ఎలాగో కూడా మర్చిపోయాను. చార్జరా? ఛార్జింగ్. ఇది వాచ్, మనం వాచ్ పెట్టుకుంటాము. అండ్ ఫ్యాన్ కావాలి అంటే ఇక్కడ బటన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే ఫ్యాన్ ఆన్ అవుతుంది అనమాట. ఇది ఛార్జబుల్. సో లాస్ట్ సమ్మర్కి నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక ఇబ్బంది అవుతుంది పాపకి అని నేను కొని ఇచ్చాను. సో దీన్ని ఛార్జింగ్ పెడదాం, పని చేస్తుందో లేదో చూద్దాం. అండ్ వన్ మోర్ కార్. ఓకే, వాడు కార్ సిస్టమ్ వర్కింగ్. దీస్ ఆర్ డెకరేషన్ క్లిప్స్. మనం ఎప్పుడన్నా చిన్న సైజ్ ఫొటోస్ ఫ్రేమ్స్ అవి హ్యాంగ్ చేసి వాల్స్కి డెకరేట్ చేస్తాం కదా, ఆ క్లిప్స్ అన్నమాట. మినీ క్లిప్స్ ఉంచుతాం, బాగుంటాయి. సో ఇలాగ ఒక్కసారి క్లీనింగ్ పెడితే ఎంతంత వెళ్ళిపోతుందో బయటికి. అండ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. నిన్న నేను బట్టలు ఉతుకుతుంటే పైన లైక్ వాషింగ్ మిషన్లో వేశాను. అవి తీయడానికి వెళ్ళినప్పుడు లెఫ్ట్ లెగ్ థమ్ ఫింగర్కి ఏదో మెత్తగా తగులుతుంది. ఏంట్రా తగులుతుంది అని చూస్తే దాని బల్లి ఉంది. సో లెఫ్ట్ లెగ్ థమ్ ఫింగర్ అండ్ దాని పక్క ఫింగర్ తోటి నేను బల్లిని తొక్కా, కానీ చచ్చిపోలేదు, బతికే ఉంది. సో లెఫ్ట్ లెగ్తో బల్లిని తొక్కితే ఏమవుతుంది నాకు కమెంట్లో చెప్పరా ప్లీజ్. అప్పటి నుంచి భయం వేస్తుంది. ఇది ఒకటే ఉంది, దీని పార్ట్నర్ లేదా? లేదు, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా. సో ఇవి ఉంచాను. సో ఇవి అన్నీ పడేసేవి అన్నమాట. ఇవి కాకుండా పాప రూమ్లో ఇంకొన్ని ఉన్నాయి, నేనే తీసుకొచ్చేస్తాను, ఆగండి. యాక్చువల్లీ చాలా బొమ్మలు ఉన్నాయి, పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయి. పడేయాలంటే మనసు ఒప్పట్లేదు. యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని సినిమాల్లో అన్నీ బొమ్మలే దెయ్యాల్లాగా, ఆ కళ్ళు ఏవో వెరైటీగా చూపిస్తున్నారు కదా. సో అందుకనేసి మా పాపని రూమ్లో పడుకుంటే అమ్మ ఆ బొమ్మ నన్నే చూస్తుంది, ఈ బొమ్మ నన్నే చూస్తుంది అని చెప్తుంది. అందుకే పడేద్దాం అనిపిస్తుంది, కానీ చూస్తుంటే మనసు ఒప్పట్లేదు. అందుకే ఏవో చిన్నవి పడేస్తాను. ఇప్పుడు కిందకి వెళ్ళాక మా అమ్మ అంటది, ఏమేం తీసేసావు అంటది. ఇది ఎందుకు తీసావు, అదెందుకు తీసావు అంటది. మళ్ళీ తీసేయలే అంటది, అన్నీ ఆమె. సో చెప్పాను కదా, లాస్ట్ గట్టను నేను మొదలు పెట్టేసరికి మా అమ్మ మొదలు పెట్టేసింది. ఓ పని చేయి, నువ్వు తోడు నేను కడుగుతూ ఉంటా. ఏమైపోయింది, ఇంకా ఇవి ఉన్నాయి కదా. ఆల్రెడీ కొని తోమి ఎండబెట్టింది కూడా, నేను చూడలేదు. అయ్యయ్యో
ఓకే. నేను పైన అవన్నీ సర్దుతున్నటప్పుడు ఇంకా మా అమ్మ ఇది చేసేస్తుంది. నాకు తెలుసు యాక్చువల్లీ చేయనివ్వదు అని. మీకు వేరే వీడియోస్‌లో నేను చెప్పాను కదా! నాకు డిటర్జెంట్ ఎలర్జీ ఉంది అని. సో, మొన్న అంతా ఇది అంతా స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోయింది. అందుకే మళ్ళీ నేను వస్తానని ముందే మొదలుపెట్టేసింది. సో, ఆల్మోస్ట్ అయిపోయింది. ఓన్లీ ఇల్లు క్లీన్ చేయడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. ఈలోపు మా అమ్మ అంట్లు తోముతుంటుంది. నేను కడుగుతూ ఉంటాను. అండ్ మీరు కూడా పండగొస్తుంది. వీడియో అయిపోయిన వెంటనే మీరు వెళ్ళి ఇల్లు అంతా సర్దుకోవడం మొదలుపెట్టండి. బాయ్ బాయ్.